ఈరోజు బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. నేను 1/2 kg బీన్స్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు బీన్స్ ఫ్రైలోకి మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు బీన్స్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నానండి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ కొంచెం వేగనివ్వాలంటే నూనెలో వేగితే బాగుంటుంది. దీని తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, ఇది కొంచెం వేగనివ్వాలి. పేస్ట్ కొంచెం వేగిన తర్వాత బీన్స్ వేసుకొని కలపాలి. పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు బీన్స్ వేసి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసేసి కొంచెం ఈ ఆవిరంతా దగ్గరికి పొడిగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ అంతా పొడిగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ అంతా పొడిగా అయ్యేటట్టు వేపుకోవాలి. బీన్స్ వేపుడు బీన్స్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు అయిపోయింది, బీన్స్ ఫ్రై అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన వేసుకుందాం.